నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి ఎంసీహెచ్ ద్వారా గర్భిణీలకు సంపూర్ణ వైద్య సేవలు వినియోగించుకోవాలన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష. స్వచ్ఛతా హీ సేవా పట్ల అవగాహన కార్యక్రమాలు అలరించిన విద్యార్థుల ఫ్లాష్ మాబ్. విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆడిపాడిన చిన్నారులు, అధ్యాపకులు. కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన, పూర్తి స్థాయి రుణమాఫీ అమలుకు డిమాండ్. ఇక వార్తల వివరాలు. ఎంసీహెచ్ ద్వారా సంపూర్ణ వైద్య సేవలు అందిస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి నెల ప్రసవాల సంఖ్య పెరుగుతుందని, ఇందుకు కృషి చేస్తున్న సిబ్బందిని అభినందించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 203 ప్రసవాలు చేశామన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలోని గర్భిణీలకు ట్రాక్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచుతున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన టీఫా స్కానింగ్, ఇతర పరీక్షలు చేస్తున్నామన్నారు. ఓపీ అధికంగా వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఆర్థోపెడిక్స్లో తీసుకున్న చర్యల కారణంగా సెప్టెంబర్ నెలలో 39 మేజర్ సర్జరీలు జరిగాయన్నారు. త్వరలో కంటి ఆపరేషన్స్ కూడా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల జిల్లా ఆసుపత్రిలో కొత్తగా 8 మంది వైద్యులు జాయిన్ అయ్యారని, ప్రతి విభాగంలో అవసరమైన మేరకు వైద్యులు అందుబాటులో ఉన్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకి ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడికి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, తర్వాత ఏ డాక్టర్ దగ్గర చూడాలి అనేది క్లియర్గా మనం కింద ఈ హెల్ప్ డెస్క్లో కానీ రిసెప్షన్లో కానీ ఒక ప్లాన్ చేయడం జరిగింది. దానివల్ల లాట్ ఆఫ్ పాజిటివిటీ వస్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అండ్ అదర్ థింగ్ వచ్చేసి మనకి రీసెంట్గా ఒక 8 మంది కొత్త డాక్టర్స్ జాయిన్ అయ్యారు. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ కానీ గైనకాలజిస్ట్ కానీ, లేకపోతే తర్వాత అనెస్థీషియన్ కానీ, తర్వాత జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, మొత్తం ఒక 8 మెంబర్స్ డాక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. సో మన దగ్గర సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. జనరల్లీ ఒక ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ లేరు, మనం కరీంనగర్ రిఫరల్ వెళ్తున్నాము, లేకపోతే వరంగల్ వెళ్తాము, హైదరాబాద్ వెళ్తాము అనుకుంటాం. ప్రతి డిపార్ట్మెంట్లో మనకి సఫిషియంట్గా డాక్టర్స్ ఉన్నారు. మనకి ఎంసీఎస్ తీసుకుంటే ఇక్కడ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు, అనెస్థీషియన్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ పీడియాట్రిక్స్కి సంబంధించి కూడా మనకి ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్తున్నారు, మనకి బయట నుంచి కూడా డెలివరీ బయట అయినా కానీ ఇక్కడ ఫోటోథెరపీ కోసం మన దగ్గర పంపిస్తున్నారు అనమాట. సో ఈవెన్ ప్రైవేట్ డెలివరీస్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఫోటోథెరపీ పంపిస్తున్నారు. దట్ ఈస్ ఎ టెస్టిమోనీ, అంటే మనం వేర్ ఇన్ రైట్ డైరెక్షన్. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వయోవృద్ధులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం పరిధిలోని వయోవృద్ధుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇతర సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రఫూఫ్ ఖాన్, వయోవృద్ధులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ చూసుకుంటే 90% ఆఫ్ కేసెస్లో 90-80-70% ఆఫ్ కేసెస్ ల్యాండ్ ఇష్యూస్ ఉంటే వీళ్ళు ల్యాండ్ ఇష్యూస్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది తెలియదు అనమాట. మాకు వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది, వ్యవసాయం చేస్తున్నారు, పేపర్లు ఉంటే వాళ్ళ ఆన్లైన్లో రాకుండా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు రైతు భరోసా కానీ, లేకపోతే రైతు బీమా, అదర్ బెనిఫిట్స్ ఏమి చేసుకోలేదు. ఇట్లాంటివి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. దాని తర్వాత పెన్షన్స్ చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. ఆసరా పెన్షన్స్ పథకాలు పంచాయతీ సెక్రటరీ ఇస్తూ ఉంటారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రినిటీ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దని, తడి పొడి చెత్తను వేరువేరుగా నిల్వ చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని విద్యార్థులు ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. పెద్దపల్లిని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ట్రినిటీ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ పావురాలను ఎగరవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ ఇండ్లలో తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. రోడ్లపైన చెత్తా చెదారం పడవేయవద్దని సూచించారు. అనంతరం ప్రజలు మున్సిపల్ సిబ్బంది చేత విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్, టీపీఎస్ వినయ్, జూనియర్ అసిస్టెంట్లు ఆరపల్లి సురేందర్, రమాకాంత్, మున్సిపల్ సిబ్బంది, ట్రినిటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నీతారెడ్డి పాల్గొన్నారు. డాన్స్ చేస్తేనే కదా మేడం మమ్మల్ని చూస్తారు, లేకపోతే మమ్మల్ని ఎందుకు చూస్తారు? సందేశాన్ని కూడా కళాత్మకంగా రూపకంగా ఇచ్చిన రోజే మమ్మల్ని చూస్తారు, గుర్తిస్తారు. అందుకే మంచి స్పీడ్ ఉన్న మ్యూజిక్ పెట్టినాం మేడం. మేము బోరింగ్ మ్యూజిక్ పెడితే ఎవ్వరు చూడరు. అంటే ఎంత ఎంత నిస్సాయ స్థితిలో ఉన్నాం మనం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో మంచి చెప్పాలన్నా కూడా చెడును ఆశ్రయించి మంచిని చెప్పాల్సి వస్తుంది. మంచి చెప్తున్నాం, మంచే కోరుకుంటున్నాం. ఈ విన్యాసాన్ని అంటే ఈ చక్కటి నృత్య ప్రదర్శనను చూసి, ఈ ఫ్లాష్ బాబ్ని చూసి ఒక్కరు మారినా ఈ విద్యార్థులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ కోసమైనా మీరు మార్చి, ఇప్పుడు కొందరు చాలా మంది చూపించారు, లేస్ ప్యాకెట్లు తిని ఇక్కడే పడేస్తున్నారు, మొక్కజొన్న పొత్తులు తిని ఇక్కడే పొట్టు పడేస్తారు. అవన్నీ చేయకుండా జెండా చౌరస్తా ఏరియాలోనే ఎందుకు ఎంచుకున్నామంటే పరిసరాలు శుభ్రంగా ఉంచి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని కోరారు. హుస్నాబాద్ కోర్టు ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులు సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేసి వారితో ప్రతిజ్ఞ చేయించారు. రోజుకు ఒక అరగంట సమయాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కేటాయించాలని జడ్జి సూచించారు. పనిచేసే చోట, కూర్చున్న చోట కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మన ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే మన ఇల్లు ఒక్కటే శుభ్రం కాకుండా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో అవన్నీ కూడా శుభ్రతగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం కానీ, మన పిల్లలు కానీ, మన భావి తరాలు కానీ వాళ్ళందరూ కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. సో మనం ఇప్పటి నుండి ఒక ప్రతిజ్ఞ చేసిన దాన్ని నిలబెట్టుకొని రోజుకి ఎంతైతే అంత, మరీ గంటలు కాకపోయినా కూడా ఒక అరగంట టీవీ చూసిన, ఒక సీరియల్ అంత సమయం కేటాయించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒకచోట చేర్చి విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఆడిపాడారు. ఈ సందర్భంగా పలువురు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్, మద్దికుంట, పోతుగల్, నామాపూర్, చిప్పలపల్లి, ఆవునూర్, గూడెం గ్రామాలతో ముస్తాబాద్లోని రాఘవేంద్ర, శ్రీవాణి, నవజ్యోతి పాఠశాలల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఆడిపాడారు. పాఠశాలలో విద్యార్థులకి బతుకమ్మ పండుగని, ఆ సాంప్రదాయాన్ని, ఆచారాలను నిలబెట్టడం కోసం పిల్లలందరూ కూడా బతుకమ్మ పండుగని అలవాటు చేస్తూ ముందస్తుగా బతుకమ్మ వేడుకలు మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల ద్వారా ఈ నిర్ణయిస్తున్నాం. ఈ పండుగని నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా మంచిగా పాల్గొంచుకున్నారు. ఈ బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో నిర్వహించుకోవడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. అందరికీ, తెలంగాణ ప్రజలందరూ కూడా ముందస్తుగా బతుకమ్మ పండుగని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పాఠశాల తరఫున. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కేరళ గ్లోబల్ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా చైర్మన్ బాబు నంబియార్, కరెస్పాండెంట్ లతిక మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరన్నారు. మండల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, టీచర్లు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని శ్రీ వేదవ్యాస పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులను తీసుకుని వచ్చి బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమని 9 రోజుల పాటు పూల సంబరాలు కొనసాగుతాయని తెలిపారు. సెలవుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దివాకర్, ప్రిన్సిపల్ సదయ్య, ఉపాధ్యాయులు శ్రీకాంత్, దేవమణి, లావణ్య, అర్చన, స్వాతి, శ్వేత, శ్రీలేఖ పాల్గొన్నారు. ఈరోజు మన వేదవ్యాస హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా ఆనందకరమైన విషయం. తర్వాత మా పిల్లలు విపరీతమైన ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేస్తాం, ముందస్తుగా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామని అంటే పిల్లలకి రేపటి నుంచి సెలవులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో బతుకమ్మ ఎందుకు ఆడతారు, దాని ప్రాశస్త్యం ఏంటిది, దాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏంటిది అనే దాన్ని మనం పిల్లలకు నేర్పుతూ ఎలా చేసుకోవాలి, సాంప్రదాయాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మన పాఠశాలలో ముందస్తు ఉత్సవాలు ప్రతి పండుగకి మేము జరుపుకుంటాం. సో ఇది త్యాగాల పండుగ, పువ్వుల పండుగ, బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ అందరి జీవితాల్లో. High School, we are celebrating Batkama festival in our school and we are enjoying a lot, and this is a big festival for us and every woman will enjoy this a lot. It's a biggest festival in the Telangana and every woman will enjoy a lot. It's class from Vedavyasa English Medium High School. Today here we all are celebrating Batkama festival in Vedavyasa Nilayam. I am happy to participate in this festival. It is last festival for us in Vedavyasa school. It is a very రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మను పేర్చి అందరితో కలిసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరిగాయి. చిన్నారులు, విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయురాళ్లు పూలతో బతుకమ్మలను తయారు చేసి కోలాటంతో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడారు. బతుకమ్మ తెలంగాణలో చారిత్రాత్మకమైన పండగని, కాకతీయుల కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ ఆధారంగా ఈ పండగ ఆచరణలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాల బృందం, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనదని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మన పండగలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, చాలా దేశాల్లోని హిందువులు బతుకమ్మ పండగ జరుపుకుంటారని తెలిపారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రావణాసురుడిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఏ స్టేట్లో వాళ్ళలో లేదు, అది ఓన్లీ తెలంగాణలోనే ఉంది. దాన్ని ఇంకా మనం బ్రతికించుకోవాలంటే స్కూల్ లెవెల్లో ముఖ్యంగా ఈనాడు ఈ సుల్తానాబాద్లో చూసి పిల్లలు కానివ్వండి, ఇక్కడ చేసినటువంటి పిల్లల మేకప్ కానివ్వండి, ఆ విగ్రహాలు కానివ్వండి, బతుకమ్మ యొక్క విగ్రహం కూడా కానివ్వండి, మొత్తము డాండియాతోటి మారి మోగిపోతుంది అన్నట్టు. ఇక్కడ దీన్ని చిరస్థాయిగా ఉండాలంటే స్కూల్ లెవెల్లో మంచి ఇటువంటి ఉత్సవాన్ని ఉధృతం చేసి ఫరెవర్ జీవితకాలం ఇంకా మున్ముందు కూడా ముందు తరాల వారికి కూడా ఆదర్శంగా ఉండేటట్టుగా ఇలాంటి నిర్వహించినట్టుంటే మన తెలంగాణ కల్చర్ అన్నది ఫరెవర్ ఉండే అవకాశాలు ఉంటాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎక్సలెంట్ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు రకరకాల పువ్వులతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కె దేవానంద్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీక అన్నారు. బతుకమ్మ పండగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today we are celebrating Batkama celebrations. Since last 20 years onwards, we are celebrating Indian traditional and religious festivals. All the students, teachers and parents participating and enjoying a lot.
We have excellent staff. They can teach very well and take care of all the students. Thank you. Wish you happy Dasara. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. విద్యార్థులు రకరకాల పువ్వులతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పద్మాకర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సాంబరాజ్, మేడి శంభయ్య గౌడ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు బతుకమ్మ వేడుకలు ముందస్తుగా జరుపుకోవడం మా అందరికీ గర్వకారణంగా మేము భావిస్తా ఉన్నాము. మనందరికీ తెలుసు, పువ్వు అన్ని ఏర్చి బతుకమ్మగా పేర్చి ఈరోజు మన యొక్క పసిపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముందు దాకా ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు. కానీ దేశమంతటా అన్ని విగ్రహాలకు, అన్ని దేవతలకు పూజ జరుగుతాయి, కానీ ఒక పూలకు మాత్రం పూజ జరిగేది ఒక తెలంగాణలోనే. అందులో ఈ బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ. ప్రతి పువ్వులను చేర్చి ఈరోజు బతుకమ్మగా మార్చి గౌరమ్మగా పేర్చి ఈరోజు ఇక్కడ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరికీ చాలా. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బోయవాడలో బొడ్డెమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి యువతులు, మహిళలు కోలాటాలతో నృత్యాలు చేశారు. అనంతరం గోదావరి నది వరకు ఊరేగింపు నిర్వహించి బతుకమ్మలను నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ గంగపుత్ర సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేమ్లవాడలో చిన్న బతుకమ్మకు 2 రోజుల ముందుగానే బొడ్డెమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో అందంగా పేర్చి బతుకమ్మలు, ఎర్రమట్టితో చేసిన బొడ్డెమ్మలను రాజన్న ఆలయ ఆవరణలోకి తెచ్చి ఆడిపాడారు. అనంతరం ధర్మగుండంలో నిమజ్జనం చేశారు. బుధవారం అమావాస్య కావడం, సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో రాజన్న సన్నిధిలో పండుగను జరుపుకున్నామని మహిళలు తెలిపారు. బొడ్డెమ్మ ఉంటుంది. దశమి రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమావాస్య ముందు రోజు వరకు వేసి బొడ్డెమ్మను గుండంలో బయటకు తీసుకొచ్చి కన్నెముత్తేదతోటి కడప దాటించి బొడ్డెమ్మ నెత్తి మీద పెట్టుకొని కడప దాటించి బయట అన్నట్టు పెట్టుకొని కోలాటము ఆడతాము. 3 రాత్రులు ఉంచి 5 రోజులైన తర్వాత కన్య పిల్లలకు పసుపు కుంకుమ పెట్టి నెత్తి మీద పెట్టి బయటకు తీసుకొచ్చి గుడి మీద తీసుకొచ్చినాక అందరం కలిసి ఆడుకొని గుండంలో నిమజ్జనం చేస్తాము. కన్య పిల్లలది బొడ్డమ్మ, పెద్దవాళ్ళది బతుకమ్మ. అయితే రేపు అమాస కాకుండా ఇవాళనే చేస్తున్నాం. రేపు మంగళవారం అని ఇవాళనే చేస్తున్నాం. ఇది తరతరాల నుంచి వచ్చిన బొడ్డమ్మ. పిల్లలు పెద్దలు ఆచారంతో మరి పండుగను బాలికలు చేసుకుంటారు. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే 9 రోజులు చేసుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు యువతల జీవన విధానం, ప్రకృతి గౌరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు. 9వ రోజు రాత్రి బొడ్డమ్మను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి స్కూల్లో పండగ వాతావరణాన్ని రెట్టింపు చేశారు. బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాల్లో తయారు చేసి కోలాటాలు ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వనజ, సీనియర్ పీజీటీ అంజీ, విజయ్ కరణ్ సింగ్, మాధవి, శ్రీనివాస్, శివశ్రీ, పీటీ నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ నుండి ఈరోజు మన రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలను జరుపుకున్నాము. నా పేరు బి సంధ్య, పీజీటీ తెలుగు. మా ప్రిన్సిపల్ మేడం గారు, వనజ మేడం గారు, పిల్లలు, మా పాఠశాల ఉపాధ్యాయులందరం కలిసి మన తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ ముందస్తు వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. తద్వారా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరిలో ఐకమత్యము. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ మేడంకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. అందరి టీచర్లకి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మాకు ఫస్ట్ టైం. సో దీన్ని మేము చాలా ఎంజాయ్ చేసినాం. చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. బోయినపల్లి యూపీఎస్ మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరిగాయి. హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, అధ్యాపకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం కోరెం ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తీరొక్క పువ్వులతో తయారు చేసిన బతుకమ్మలను విద్యార్థులు ఆడిపాడారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పరశురాం, ఉపాధ్యాయులు వేణుగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 1,52,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. సీజన్ ముగిసిపోతున్న రైతు బంధు కూడా ఖాతాల్లో వెయ్యలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు 9 నెలలు గడుస్తున్నది. ఒక్క స్కీమ్ అన్నా పోనీ మీరు కొత్త స్కీమ్లు అమలు చేయకపోతే బాయ్, గతంలో ఉన్నటువంటి ఒక్క స్కీమ్ అన్న అమలు చేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఏమైపోయాయి? రుణమాఫీ ఏమైపోయాయి? రైతు భరోసా ఏమైపోయాయి? మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం 2,500 రూపాయలు ఎక్కడికి వాయ్? మా ముసలవ్వలకు తల్లులకు ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 ఏడికి వాయ్? అదే విధంగా 500 రూపాయల బోనస్ ఎక్కడికి వాయ్? మా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడికి వాయ్? మాయ మాటలు, దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు, అబద్దం మాటలు. ఒక దిక్కేమో హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగరాన్ని కూలగొడతారు. పేదలు లేరు, సాధన లేదు, దయ లేదు, కరుణ లేదు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. కానీ కట్టడం కష్టం, కూలగొట్టడం ఎవడైనా పిచ్చోడు కూలగొడతాడు. కానీ అలా 1000 ఇల్లు కూలగొడుతున్నారు. నువ్వే చెప్పినావు కదా. తండ్రి పెట్టే చిత్రహింసలకు తాళలేక ఓ బాలిక టానా మెట్లెక్కింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక గడ్డం గంగజల తల్లి అనిత కరోనా సమయంలో మృతి చెందారు. దీంతో తండ్రి పెద్దరాజం లచ్చవ్వనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న తనను తండ్రి నిత్యం కొట్టేవాడని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం లచ్చవ్వకు జ్వరం రావడంతో జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెతో పాటు జగిత్యాలకు వచ్చిన బాలిక గత రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకొని అక్కడి సిబ్బందితో తన గోడు వెళ్లబోసుకుంది. తన తండ్రి దెబ్బలు తాళలేకపోతున్నానని ఏదైనా వసతి గృహంలో చేర్పించాలని వేడుకుంది. బాలిక శరీరంపై ఉన్న దెబ్బలను చూసి చలించిపోయిన పోలీసులు ఆమెను జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు బాలిక తండ్రి పెద్దరాజం కోసం ఆరా తీయగా అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. అన్నం పెట్టలేదు, ఫుడ్ అందుకే నేను పెడితే మళ్ళీ రేపు ఆయనతో వచ్చింది, నాకు తెలుసు పంపించింది. ఇంకా ఆయనకి బాలసాధన హరిస్తా తెలుసు, అలా తీసుకొని పోయి మళ్ళీ వాపు రప్పించింది. అప్పుడు మా వాపు చీకటి అయింది. తల్లిలో కోరుకోవాలి ఒక అన్నయ్య ఉంటే ఒక అన్నయ్య ఉంటే పట్టుకుని నేను టక్కు టక్కు 6 గ్యారంటీలు అమలు చేయకున్నా ప్రజల ప్రాణాలకైనా గ్యారంటీ ఇవ్వాలని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత కోరారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అల్లీపూర్లో విష జ్వరంతో 11 ఏళ్ల చిన్నారి జ్వరం బారిన పడి చనిపోయిన ఘటన కలిచివేసిందన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని జిల్లాలో విష జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కూడా చాలా మందికి రుణమాఫీ కాక ఎదురు చూస్తూ ఉన్నారు. అదే మరి విత్తనం పెట్టి పంట చేతికి వచ్చే సమయం అవుతుంది, అయినా కూడా రైతు బంధు ఇవాళ రైతు భరోసాని పేరు మార్చుకున్నాడు తప్ప ఒక్కళ్ళకు ₹1 వేయలేదు. మరి ఎరువులు సరిగా ఉండేవి, ఏది కూడా సక్రమంగా లేదు, నీళ్లు టైంకు నీళ్ళు ఇవ్వలేదు రైతులకు. మరి ఇక మీరు ఏ పరిపాలన సరిగా చేస్తారు?
కళ్యాణ లక్ష్మి అని కేసీఆర్ గారు చెప్తే దానికి తులం బంగారం ఇస్తా అన్నారు, అది లేదు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు, ఏ ఒక్క అవ్వకు తాతకు కూడా పెన్షన్ వస్తలేదు. ఇవాళ వికలాంగులు ఉన్నారు చాలా మంది కూడా, ఎవ్వరికి కూడా పెన్షన్ వస్తలేదు. అదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద కొడుకులాగా అందరినీ ఆదుకున్న పరిస్థితి, చాలా ఆనందంగా ఉన్నారు. పల్లెల్లో ఉన్నటువంటి ముసలవ్వలు తాతలు చాలా మంది పెన్షన్దారులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మీరు పెంచుతాన్న ఈ సంక్షేమ పథకాలు లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, కేవలం వ్యక్తిగతమే. మీరు ఏది కూడా ఈ 9 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇస్తా అన్నారు, ఏది కూడా 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఫ్రీ బస్సు పెట్టారు, ఫ్రీ బస్సు తప్ప అందులో ఆడవాళ్ళు కొట్టుకునుడే. అసలు ఏదన్నా మహిళలకు వచ్చే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు జయంతి వేడుకలు నిర్వహించారు. రాజమల్లు నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి 55 మంది మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు అందించిన రాజమల్లు విగ్రహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్డులో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మొదటి వర్ధంతి వరకు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. ఎల్ఎంబి బ్యాంకు చైర్మన్గా, సర్పంచ్గా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రాజమల్లు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమల్లు సతీమణి బిరుదు సుశీల, కుటుంబ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అధ్యక్షుడు అనేక పదవులు చేపట్టి మరి మన ప్రాంతానికి వన్నదించినటువంటి నాయకులు వారు. మరి వారి రోజు మన మధ్య లేకున్నా వారి ఆశయ సాధన కోసం మరి మేమంతా కూడా వారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. చాలా రోజు వారు మేము చాలా సంవత్సరాలు అంటే దాదాపు 30-40 సంవత్సరాలు రాజకీయాల్లో కలిసి పనిచేసాం. మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఇవాళనే రాజమల్లుతో కూడా మార్నింగే నేను మాట్లాడి చెప్పడం జరిగింది. బిరుదురాజమల్లు గారి సంవత్సరం ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ డేట్ నాడు పూసాల రోడ్డుకు వారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి ఆలోచన చేసుకున్నాం. తప్పకుండా రాబోయే 3-4 నెలల ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మరి వారి వర్ధంతి నాడు మరి విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి. జగిత్యాల జిల్లా కోరుట్లలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు విగ్రహ ఏర్పాటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుంది. ఈ నెల 4న కోరుట్లలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు విగ్రహ ఏర్పాటు కోసం కొడుకు నరసింగరావు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మున్సిపల్ నిధులతో విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, విగ్రహానికి మాత్రం 21 లక్షల నిధులు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే సొంత డబ్బులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రత్నాకర్రావు విగ్రహానికి తాను కూడా విరాళం ఇస్తానని, అవసరమైతే దాతల సహకారంతో తానే ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. మున్సిపల్ నిధులను వెనక్కి తీసుకోవాలని కమిషనర్, చైర్మన్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఇదే మున్సిపాలిటీలో నేను, మా కౌన్సిలర్లు అందరూ కూడా స్వర్గీయులు రత్నాకర్రావు గారి విగ్రహం పెడతామంటే మేమందరం కూడా తీర్మానానికి ఒప్పుకొని ఇదే కొరుట్ల మున్సిపాలిటీలో తీర్మానానికి మేము అందరం ఒప్పుకొని ఎస్ అని ఆ తీర్మానానికి సహకరించిన వాళ్ళం మేము అందరం కూడా. మా కౌన్సిలర్లు అందరూ కూడా సహకరించినారు. ఆ రోజు ఏం జరుగుతుంది ఇప్పుడు? మొట్టమొదలు వచ్చి కల్లూరు రోడ్డు మొత్తం పగలగొట్టినారు. మీ అందరి కళ్ళ ముందరే ఉంది. ఇక్కడ కల్లూరు రోడ్ మన జంక్షన్లోనే ఇక్కడ కల్లూరు రోడ్ మొత్తం పగలగొట్టినారు. అక్కడ బైక్ కూడా తిరగడానికి జాగలేదు, కల్లూరు రోడ్ పగలగొట్టినారు. సరే, మళ్ళీ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ కాకుండా చేసినారు. ఇప్పుడు ఇక్కడ వెటర్నరీ కాలేజ్ దగ్గర మరి దానికి సంబంధించిన విషయాలు పర్మిషన్ల గురించి నాకు తెలియదు, కానీ వెటర్నరీ కాలేజ్ దగ్గర కట్టుకుంటా ఉన్నారు. సరే, పెద్ద మనుషులు రత్నాకర్రావు గారు స్వర్గీయులైనారు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది, మేము కూడా ఒప్పుకున్నాం దాన్ని. బాధ ఏంటంటే నిన్న జరిగిన కౌన్సిల్లో పెట్టిన తీర్మానం చూస్తే ఎంత బాధాకరమైందంటే 3 నెలల నుంచి ఇక్కడ సఫాయి వాళ్ళకు జీతాలు లేవు. 3 నెలల నుంచి సఫాయి వాళ్ళకు జీతాలు. గత 10 నెలల నుంచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి రూపాయి పెట్టలేదు. ఏ ఒక్క వార్డులో మొన్న వర్షాలు పడిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఏ ఒక్క చోట కూడా రూపాయి పెట్టలేదు. రోడ్లన్నీ గుంతలు మీకు కనబడతా ఉన్నాయి, మీరు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు కొట్టడంలో. రోడ్లన్నీ గుంతలు, బొందలు, డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక్క రూపాయి పెట్టలేదు. ఎలక్ట్రిసిటీకి 1 రూపాయి పెట్టలేదు.
ప్రతి వార్డుకి నిన్న ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత నేను కొన్ని వార్డులకి డబ్బులు పెట్టినాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పలు ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విశ్వభారత్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి స్కూల్లో పండగ వాతావరణాన్ని రెట్టింపు చేశారు. రంగురంగుల పువ్వులతో తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆడిపాడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆర్సీ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన పండగ బతుకమ్మ పండగ అని ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలని సూచించారు. Batkama is celebrated by Hindu women in the state of Telangana, and in Telugu Batkama means mother goddess alive. Batkama is a beautiful stack arranged with different flowers and different colors. Thank you for correspondent sir to celebrating this festival in our school. Our correspondents are celebrating this festival to express the culture and tradition of the festival to us. వేములవాడలోని వివేకానంద స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఎదుట ఆడిపాడారు. కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ ముందు రోజుగా మేము మా పాఠశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మన వేములవాడలో మొట్టమొదటిగా 7 రోజుల బతుకమ్మను మన వేములవాడలో ఫస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మా స్కూల్ తరఫున వేములవాడ పట్టణ ప్రజలకు తల్లిదండ్రులకు సద్దుల బతుకమ్మ I'm studying 10th standard. Today in our school we are celebrating Batkama festival. Batkama is originally a festival of life, and I'm telling thanks to Goddess Parvati for blessing in income and harvest, and also asking blessing for వేములవాడలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. 150 మందికి పైగా బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాలలో తయారు చేసి కోలాటాలు ఆడారు. అంతకుముందు కరెస్పాండెంట్ వెంకటకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేములవాడలోని బచ్పన్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. తీరొక్క పువ్వులతో తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట చేర్చి విద్యార్థులు, సిబ్బంది ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం కనగర్తి గ్రామంలో అప్పన్నపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడారు. కనగర్తిలో 120 రోజుల్లో గోదాం నిర్మాణం పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన చైర్మన్, సభ్యులను అభినందించారు. రవీందర్రావు కృషి ఫలితంగానే కేడీసీసీబీ జాతీయ స్థాయిలో అవార్డు పొందిందన్నారు. గతంలో సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని స్థితిలో సంస్థ ప్రస్తుతం 7,000 కోట్ల రూపాయల టర్నోవర్తో పనిచేస్తుందని వివరించారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కొండూరి రవీందర్రావు పట్టుబట్టి రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో సింగిల్ విండోల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు గుర్తు చేశారు. అడాప్ట్ చేయడం వల్లే ఇవాళ ఈ బ్యాంక్ అనేది వాస్తవానికి దేశంలోనే అవార్డు తీసుకున్న స్థాయికి వెళ్ళింది. అసలు మనం బ్యాంకు రవీంద్రరావు గారు
చైర్మన్ అనే వరకు జీతాల కష్టం ఉండే దాంట్లో. ఏమైనా నిజమవుతా జీతాల కష్టం ఉండే. అటువంటిది వాళ్ళ బ్యాంకులు మరి 100 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చింది. వాళ్ళ ఇది ఎంత 7,000 కోట్ల టర్న్ ఓవర్, 70 కోట్ల టర్న్ ఓవర్ లేకుండా 20,000 కింద అంటే నాకు తెలుసు 70 కోట్ల నష్టాలు ఉండే. అది ఇవాళ 7,000 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చింది. మీకు ఇంకొక విషయం చెప్తా. నేను శాసనసభ్యుడిని, అన్న చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్, అన్న కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీలనే చైర్మన్ కావడం జరిగింది. అన్న కూడా మొదటి నుంచి కాంగ్రెస్ వాది, మా తెలుగుదేశం పార్టీ. అయితే ఆనాడు 2వసారి చైర్మన్ అయిన తర్వాత ఐకేపీ సెంటర్ ఉండే. అప్పటి వరకు సింగిల్ విండో సొసైటీ సెంటర్ లేవు. అయితే సింగిల్ విండో సొసైటీ సెంటర్లు కావాలన్నప్పుడు అప్పుడు కలెక్టరు స్మితా సభరావు గారు ఉండేనా, ఆ స్మితా సభరావు గారు కలెక్టర్ ఉండే. వాళ్ళకు ఎరువుల ఏదైతే ఉన్నదో ఎరువులతో పాటు ఈ పెస్టిసైడ్ లైసెన్స్ కూడా ఇచ్చినట్టయితే నాణ్యమైన పెస్టిసైడ్, ఎందుకంటే బయట ఇవాళ మార్కెట్లో పెద్ద గందరగోళం. ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా దాని విత్తనాలకు సమస్య, ఈ పెస్టిసైడ్లకు సమస్య. అంత బోగస్ మందులు, డూప్లికేట్ మందులతో పాటు అడ్డగోలు రేట్లు. ఒక బ్రాండ్ మీద ఇక అందరూ అదే కొంటుంటే అది అసలుదో నకిలీదో కల్తీదో తెలియదు, కానీ ఇష్టమైన రేట్లు పెట్టి అమ్ముతారు. సంఘంలో అయితే లాభాపేక్ష లేకుండా మన రైతు కోసం సంఘం వ్యవహారం నడవాలంటే ఓ 50,000 రూపాయల మీద వచ్చేటట్టు చేసుకొని అమ్ముకునటానికి చేసుకుంటే బాగుంటుంది. అదే కాదు, ఇంకా అనేక కార్యక్రమాలు చేయొచ్చు. ఇవాళ సంఘాల్లో ఇప్పుడు చాలా సంఘాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే సుల్తానాబాద్ పోయి వచ్చింది. ఆ సంఘం చూస్తే మీరు ఎక్కడో పోయి దూరం పోయిన అవసరం లేదు, అటు ఇటు పోయినప్పుడు సుల్తానాబాద్ పోయిరారు. ఎప్పటికీ చేనేత కార్మికులు స్వతంత్రంగా ఎదగాలని, అందుకు అవసరమైన సంపూర్ణ తోడ్పాటు ప్రభుత్వం అందిస్తుందని హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, అదనపు కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం వేములవాడలో చేనేత కార్మికుల సమస్యలు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, పెండింగ్ బకాయిలు, ఆర్డర్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ సిరిసిల్లలో ఎలాంటి సంక్షోభం ఉండవద్దనే ఉద్దేశంతో సీఎం ఉన్నారని, చేనేత రంగం ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదిగేందుకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. నూలు డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ రివ్యూలో అదనపు కలెక్టర్ ఎన్ కిమ్యా నాయక్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, టెస్కో జీఎం అశోక్రావు, ఏడీ హ్యాండ్లూమ్స్ సాగర్, నేత కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.